అభిషేక్ శర్మ సెంచరీ మిస్ అయ్యాడు. ఇషాన్ కిషాన్ అండ్ సలీల్ అరోరా 50s కొట్టారు. జయదేవ్ ఉన్నత్ కట్ 5 వికెట్ తీశాడు అండ్ నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ 3 వికెట్ తీశారు. సో నేను మాట్లాడుతున్నాను ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్ గురించి. రీసెంట్ గా సన్ రైజర్స్ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఎస్ఆర్హెచ్ ఏ అండ్ ఎస్ఆర్హెచ్ బి అని 2 టీమ్స్ కింద ఫామ్ అయ్యి మ్యాచ్ ఆడారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఏ టీం 21 ఓవర్స్ లో 253 రన్స్ కొట్టేసి 9 వికెట్స్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 42 బాల్స్ లో 94 రన్స్ కొట్టేశాడు. అభిషేక్ అయితే 6 రన్స్ తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. రీసెంట్ గా అంత ఫామ్ లేని హెన్రీ క్లాసన్ కూడా బాగా ఆడాడు. 31 బాల్స్ లో 49 రన్స్ కొట్టేశాడు. ఎస్ఆర్హెచ్ బి టీం నుండి జయదేవ్ ఉన్నత్ కట్ 5 ఓవర్స్ లో 40 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీశాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అయితే 3 వికెట్స్ తీశాడు. బైడెన్ కాస్ అయితే మంచి లైన్ లెంత్ తో బౌలింగ్ చేశాడు. తన బౌలింగ్ లో అభిషేక్ ఫస్ట్ బాల్ కి 4 కొట్టాడు. కానీ నెక్స్ట్ 3 బాల్స్ డాట్ చేశాడు అండ్ 4th బాల్ సింగిల్ తీశాడు. బైడెన్ కాస్ ఓవరాల్ గా 4 ఓవర్స్ లో 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన బి టీం 252 రన్స్ కి అవుట్ అయింది. బట్ స్టిల్ ఇంకా ఓవర్స్ ఉన్నాయని బ్యాట్ ని కంటిన్యూ చేశారు. అండ్ దే వెంట్ ఆన్ టు స్కోర్ 282 రన్స్. ఇషాన్ కిషాన్ 25 బాల్స్ లో 72 రన్స్ కొట్టేశాడు. హర్ష్ దూబే లాస్ట్ లో 14 బాల్స్ లో 37 రన్స్ కొట్టేశాడు అండ్ తను వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. సలీల్ అరోరా 2 ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 16 బాల్స్ లో 47 రన్స్ కొట్టేశాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 26 బాల్స్ లో 56 రన్స్ కొట్టేశాడు. ఒక ఇన్నింగ్స్ లో తను వరుసగా 3 సిక్స్లు కొడితే ఇంకో ఇన్నింగ్స్ లో వరుసగా 5 సిక్స్లు కొట్టాడు. హర్షల్ పటేల్ 3 వికెట్స్, శివాంగ్ కుమార్ అండ్ షాకిబ్ హుసేన్ 2 వికెట్స్ తీశారు. షాకిబ్ హుసేన్ అయితే స్టార్టింగ్ లో చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేశాడు. తను వేసిన 3rd ఓవర్ లో 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ లాస్ట్ ఓవర్ లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇదే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైన్ తో ముందు దిగితే ఎదురుగా వచ్చిన జేసీబీ లైనా ఏసీబీ లైనా తొక్కుకుంటూ పోవడమే. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పడదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా.